అందరికీ నమస్కారం. నేను మీ సుష్మిత. వెల్కమ్ టు ట్రావెల్ యుగం. ఈ రోజు నేను ట్రావెల్ యుగంలో ఒక అందమైన ప్లేస్కే కాదు, అద్భుతమైన ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇది ప్రకృతి నుండి అందంగా ఎంతో సహజ సిద్ధంగా రూపుదిద్దుకునింది. అండ్ ఇక్కడికి చాలా మంది టూరిస్టులు వచ్చి వెళ్తూ ఉంటారు. అండ్ అదేదో కాదు మరి, బెలూమ్ గుహలు. సో నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది లోపలికి వెళ్ళి చూడడానికి. మీకు ఎంత ఎగ్జైటింగ్గా ఉందో నాకు కూడా అంతే ఎగ్జైటింగ్గా ఉంది. మరి లోపలికి వెళ్ళిపోదామా? ఇది ఎంట్రీ అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ హాల్ వచ్చి గేబర్ హాల్ అంట. ఇది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ కేవ్స్ అన్నమాట. అండ్ ఫస్ట్ వచ్చి అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్, చాలా లాంగెస్ట్ కేవ్స్ అన్నమాట. అండ్ సెకండ్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ బెలూమ్ గుహలు. అండ్ లెట్స్ గో ఇన్సైడ్. నాకైతే జగదేక వీరుడు అతిలోక సుందరిలోకి వాళ్ళు వస్తారు కదా, అలాగే వచ్చినట్టు అనిపిస్తుంది. నిజంగా ఎంత అవసరం ఉంది. నేను కూడా ఇది ఫస్ట్ టైం అన్నమాట రావడము. బెలూమ్ గుహలు వింటూనే ఉన్నా, బట్ ఫైనల్లీ ద డే కేమ్ అన్నమాట. మానవా మానవా ఎచ్చటకున్నావు మానవా? మనము భూమి లోపల నుండి వెళ్తున్నాము. అసలు నిజంగా నమ్మలేకున్నాం తెలుసా. ఎంత బాగుంది తెలుసా చూడడానికి. నమ్మసక్యంగా అస్సలు లేదు. స్టార్టింగ్లోనే ఇలా ఉంది అంటే ఇంకా లోపల వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో. వాళ్ళు నీట్గా లైట్ సెటప్ అంతా చేశారు ఇక్కడ. ఎక్కడికి పోయినా ఇదైతే మారదు కదా, అక్షరాలు రాయటం. ఊడలమర్రి మండపంకి ఇలా వెళ్ళాలి. రండి ఊడలమర్రి చూద్దాం. నిజంగా తెలుసా, నాకు చాలా మిస్టీరియస్గా అనిపిస్తుంది ఇలా వెళ్తుంటే. అంతా వాటర్ ఉన్నాయి. వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. అడుగు ఆచి తుడిచి అడుగు ఆచి తూచి వేయలేకపోయా. Yes, I found out the steps. అయ్యో మొత్తానికి లోపలికైతే వచ్చేసాను. ఇదే మండపం అంట. ఐ డోంట్ నో వాట్ మండపం ఇట్ ఈస్. చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు చూడండి. ఇక్కడ ఏదో చిన్న హోల్ లాగా ఉంది. ఏముంటుందో ఏమో తెలియదు మరి. నిజంగా ఇప్పుడు లోపలైతే గాలి అస్సలు ఆడట్లేదు. మనము భూమి లోపల ప్రయాణిస్తున్నాం కదా, సో దానివల్ల ఇక్కడ ఇంకా లోతుకు పోయేసరికి చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆస్తమా అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి రాకండి ఇక్కడికి, గాలి ఆడదంట. సో అందుకే వాళ్ళు స్టార్టింగ్లోనే అదైతే పెట్టారు. నీటికి దారి అంట. ఇదిగోండి ఇక్కడ మనకి త్రూ ఆరో సింబల్స్ ద్వారా చెప్తున్నారు. చూడండి ఇక్కడ ఏముందో. ఏముంది?
ఏం లేదు. మాయా మందిరం మరియు పాతాళ గంగా సమర్పించు బెలూమ్ గుహలు. మాయా మందిరం, పాతాళ గంగా. పాతాళ సౌండ్ వినిపిస్తుంది, వాటర్ సౌండ్. Sushmita, so I'm from Travel Yugam channel. So where are you from? I'm from Bangalore. Okay. So మరి ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఇది? Yeah, first time we are visiting and okay. I've never seen it like this before. So I just wanted to know about your experience, that's why I came here. Thank you so much. అసలు గాలే లేదు లోపల. మనకి ఓటు పంపిస్తున్నారు అనమాట పైన నుంచి, అదే ఆక్సిజన్ పంపిస్తున్నారు. సో నో ప్రాబ్లం, ఇది కూడా మనకు అవైలబుల్ ఉంది చల్లగా. సో నెక్స్ట్ మనం మాయా మందిరంకి అయితే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ మనం ఇంకొక ప్లేస్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం, కోటిలింగాలు. వావ్, ఇప్పుడు మనం కోటిలింగాలను చూడడానికి వెళ్తున్నాం. ఇదైతే ఇంకా చాలా బాగుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి, అసలు వీళ్ళు ఎలా అరేంజ్ చేశారో ఏమో అస్సలు అర్థం అవ్వట్లా. ఇప్పుడైతే మనం మాయా మందిరానికి వెళ్తున్నాము. పిల్లమర్రి రాజు ఉంటాడేమో, చూద్దాం లోపల. మాయా మందిర్ అని ఎందుకన్నారా? అంత సస్పీషియస్ గా, మిస్టీరియస్ గా ఏముంది ఇందులో? మొత్తానికి మాయా ద్వీపం, అదే మాయా మందిరం. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లీజ్ మీరు కూడా వాటర్ బాటిల్స్ అవి లోపలికి తెచ్చుకున్నప్పుడు ఇలా మాత్రం పడేయకండి. సో మన ఎన్విరాన్మెంట్ని మనమే కాపాడుకోవాలి. దయచేసి ఇలా ఎక్కడ పడితే అక్కడ వేసి మాత్రం పాడు చేయకండి ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్. సో ఫైనలీ మాయా మందిరం, కోటిలింగాలు, పాతాళ గంగ అండ్ అటు సైడ్ ఊడల మందిరం, ఇవన్నీ అయితే చూసేసాము. చూద్దాం ఇంకా ఏమైనా ఉన్నాయో, లేకపోతే ఇవే లాస్ట్. ఇది అనమాట వే అవుట్. మేము ఇందాక మిస్ అయ్యి వేరే చోటుకి వెళ్ళిపోయాం. నిజంగా అదేమంటారు, మాయా మందిరం అన్నారు కదా, ఆ మాయా మందిరం నిజంగానే మాయ చేసేసిందేమో అనుకున్నాం. ఇటు నుంచి వచ్చి అటు వెళ్ళిపోయి అటు తిరిగి మళ్ళీ ఇటు సైడ్. ఒంటి కన్ను రాక్షసుడా, ఇదే నీకు నా సవాలు. ఎక్కడ ఉన్నావో బయటికి రా. ఇక్కడైతే చిన్న గుహలా ఉంది, వెళ్ళొచ్చో లేదో తెలియదు. మరి ఐ థింక్ రిస్ట్రిక్టెడ్ ఏరియా అనుకుంటా. కొంచెం సౌండ్స్ వస్తున్నాయి అక్కడ నుంచి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే బెలూమ్ కేవ్స్ హిస్టరీ అన్నమాట మొత్తము.
అండ్ ఇది న్యాచురల్గా ఫామ్ అయిన మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ ఇది అంట. అండ్ ఫస్ట్ రికార్డెడ్ బై రాబర్ట్ బ్రూస్ ఫూటీ అనే ఆయన 1884లో ఈ గుహల్ని కనుగొన్నాడంట. అండ్ లక్షలాది సంవత్సరాల కిందట. ఫుల్ తడిచిపోయాను లోపల. దేర్ ఈస్ నో ఎయిర్ అట్ ఆల్. పైకి అయితే వచ్చేసాం. Belum caves are located near Belum village in Kolimigundla Mandal, Nandyal district in the state of Andhra Pradesh. Entry ticket వచ్చి 70 rupees per person and for kids it is 50 rupees. Visiting timings వచ్చి 10 AM to 4:30 PM and మొత్తం caves ని అప్రాక్స్ గా 5:30కి అయితే క్లోజ్ చేసేస్తారు ఈవినింగ్. సో మొత్తానికి కేవ్స్ మొత్తం తిరిగాను. నేనైతే 5 ప్లేసెస్ ని చూసాను. టోటల్ 9 ప్లేసెస్ ఉన్నాయి కదా, ఇందులో 5 మాత్రమే కనిపించాయి. అండ్ ఆ 5 ప్లేసెస్ కూడా రియలీ దట్స్ అన్ అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్. అసలు ఎంత న్యాచురల్ గా తెలుసా. అసలు బేసిక్ గా చూడడానికి అయితే మ్యాన్ మేడ్ లాగే ఉంది, బట్ యాక్చువల్లీ ఇట్స్ అ నేచర్ మేడ్ అన్నమాట. రియల్లీ ఫెంటాస్టిక్. అసలు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇది. నాకైతే చాలా 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 నచ్చింది. మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. నేనైతే పక్కా మళ్ళీ ఇంకోసారి కూడా విజిట్ చేస్తాను. లోపల ఒక్కొక్క రూట్ లో వెళ్తుంటే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంది తెలుసా. బట్ బీ కేర్ఫుల్ లోపలికి వచ్చినప్పుడు, స్కిడ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ నియర్ బై మనకైతే ఫుడ్ అది ఇది ఏమి ఉండదు. వచ్చేటప్పుడు తినేసి రండి. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు కేవలం వాటర్ బాటిల్ మాత్రమే అలౌ. అండ్ ఆ ప్లాస్టిక్ ని కూడా లోపల త్రో చేయకండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను. మొత్తం నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ నేను కవర్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ట్రావెల్ యుగం. దిస్ ఇస్ మీ సుష్మిత signing off.